శీతాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడైనా రాత్రిపూట బయటికి వెళ్తే ఫ్లైఓవర్స్ కింద సర్కిల్స్ దగ్గర మెయిన్ మన సిటీ సర్కిల్స్ దగ్గర చాలామంది కనీసం దుప్పట్లు లేకుండా చలిలో పడుకుంటున్నారు. నిజంగా ఆ సీన్ చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. నవాబ్స్ కిచెన్ తరపున మేము ఎలాగో వాళ్ళ దాకా కొద్ది గొప్ప సాయం తీసుకెళ్తాం. మీరు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే యాక్చువల్గా ఒకరికి హెల్ప్ చేయడంలో చాలా హ్యాపీనెస్ దొరుకుతుంది, చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మన ఫ్యూచర్కి ఒక ఎనర్జీ వస్తుంది. సీరియస్గా దగ్గరలో ఎవరైనా అలా కనపడితే ఈ శీతాకాలంలో ఆ చలికి వణుకుతున్న వాళ్ళకి ఏదో ఒకటి పాతదో కొత్తదో ఏదో ఒక బ్లాంకెట్ కానీ దుప్పటి కానీ వాళ్ళకి సాయం చేయండి. అవసరమైతే ఒక ఒకేషన్ పెట్టుకోండి, మీ బర్త్డేనో మీ మ్యారేజ్ డేనో ఏదో ఒకటి ఒక 10 దుప్పట్లు కొనండి, 10 మందికి ఇవ్వండి. మీరు చేస్తున్నారు కానీ ఇంకా చేయాలనేది మా ఉద్దేశం. మంచి ఒకరికి హెల్ప్ చేయడం వల్ల సీరియస్గా ఆ ఎనర్జీయే వేరుంటుంది, మన లైఫ్ స్టైలే మారిపోతుంది. ట్రై చేసి చూడండి. నమస్తే, నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ ముస్లిం మ్యారేజెస్లో దమ్కా చికెన్ అని చేస్తారు. అది తిన్న వెంటనే రుమాలి రొట్టితో కానీ ఇంకా నాన్తో కానీ బటర్ నాన్తో కానీ తిన్నప్పుడు అనుకుంటాం, అరే షెఫ్ ఎంత బాగా చేశాడు, ఎలా చేశాడో, నిజంగా ఇది చేయడం ఎంత కష్టమో కదా అనుకుంటాం. నిజంగా అలాంటిది ఏం లేదు. చాలా సులువుగా ఒక 2 స్టెప్స్లోనే ఆ దమ్కా చికెన్ మనం చేయొచ్చు. నిజంగానే హైదరాబాద్ పర్ఫెక్ట్ దమ్కా చికెన్. ఆ ప్రాసెస్ని మేము చాలా సింపుల్ వేలో చాలా రుచికరంగా వచ్చేలాగా నవాబ్స్ కిచెన్లో చూపిస్తున్నాం. పదండి. దమ్కా చికెన్ హైదరాబాద్ స్పెషల్. యాక్చువల్గా పెళ్ళిళ్ళప్పుడు ఎక్కువగా చేస్తూ ఉంటారు. మనం దాని గురించి మాట్లాడుకుంటుంటే దాని రుచి మనం ఫీల్ చేసేంత చాలామంది హైదరాబాదీస్ కూడా ఫీల్ అవుతారు. ఇంత టేస్టీ రెసిపీ చేయడం చాలా కష్టం అన్నట్టుగా చూస్తారు. సీరియస్గా చెప్పండి, జస్ట్ మ్యారినేట్ చేయడం, పొయ్యి మీద పెట్టడం, సింపుల్ ప్రాసెస్. అదే ప్రాసెస్ని ఈరోజు మనం నవాబ్స్ కిచెన్లో చూపిస్తున్నాం. చికెన్ని మ్యారినేట్ చేయడం కోసం చక్కగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో యాడ్ చేద్దాం. మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం ఇదే చికెన్లో మనం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేద్దాం. వీటితో పాటు దీంట్లోనే మనం షాజీరాతో పాటు లవంగాలు, యాలకులు, పట్ట, ఇంకా వీటి పౌడర్ ఏదైతే గరం మసాలా పౌడర్ ఉంటుందో అది కూడా యాడ్ చేద్దాం. వీటన్నింటితో పాటు ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి కూడా యాడ్ చేద్దాం. పీసెస్ పర్ఫెక్ట్ టేస్ట్ కోసం నిమ్మరసం యాడ్ చేద్దాం. దాంతోపాటు స్పైసీనెస్ కోసం సన్నగా తరిగిన పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేద్దాం. చికెన్ని మ్యారినేట్ చేసే టైంలోనే పెరుగు కూడా యాడ్ చేద్దాం. వీటన్నింటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దీంట్లో యాడ్ చేద్దాం.
వీటన్నింటితో పాటు దీంట్లోనే మనం బాదం, పిస్తా, కాజు, ఇంకా కొబ్బరి పొడి, డ్రై కొబ్బరి పొడి ఇవన్నీ మిక్స్ చేసేసి ఒక పేస్ట్ చేసాం. అదే పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేద్దాం. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాక దీంట్లోకి మనం స్వచ్ఛమైన నెయ్యి కూడా యాడ్ చేద్దాం. దాంతోపాటు ఆనియన్స్ ఫ్రై చేస్తున్నప్పుడు ఏదైతే ఆయిల్ని వాడామో అదే ఆయిల్ని దీంట్లోకి యాడ్ చేద్దాం. అంత టేస్ట్ కూడా ఉంటుంది, ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. అన్ని చికెన్ పీసులకి అన్ని మసాలాలు గట్టిగా పట్టేంతవరకు చక్కగా కలుపుకుందాం. చక్కగా మిక్స్ చేశాక దీన్నే మనం 1 గంట పాటు పక్కకు పెడదాం. మళ్ళీ మ్యారినేషన్ ప్రాసెస్ అయిపోయాక వెంటనే మళ్ళీ రెసిపీ స్టార్ట్ చేద్దాం. హైదరాబాద్ స్టైల్లో యాక్చువల్లీ ఏదైతే దమ్కా చికెన్ రెసిపీ ఉందో చేయడానికి ఎంత సులువైందో అంతకంటే ఎక్కువ అద్భుతంగా అంత సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇదే రెసిపీతో పాటు యాక్చువల్గా మనం బటర్ నాన్ రోటీ ఏదైనా తింటే అద్భుతంగా ఉంటుంది. కానీ పిల్లలకి కడుపు నిండా పెట్టాలనే ఉద్దేశంతో బగారా రైస్తో పాటు సర్వ్ చేయడం జరుగుతుంది. వెంటనే పిల్లల దగ్గరికి వెళ్దాం, వాళ్ళకి కడుపు నిండా తినిపిద్దాం. పదండి.
రీసెంట్గా ఒక కామెంట్ చూడడం జరిగింది యాక్చువల్గా మన నవాబ్స్ కిచెన్ హిందీ ఛానల్లో, భయ్యా మా కోసం తెలుగులో కూడా వీడియోస్ పెట్టండి అని. మేబీ అంత రీచ్ అవ్వకపోవడం వల్ల అతనికి తెలియలేదేమో. మా రిక్వెస్ట్ ఏంటంటే మీ స్నేహితులతోటి, మీ బంధువులకి మా వీడియో గురించి షేర్ చేయండి, ఇంకా నవాబ్స్ కిచెన్ గురించి కూడా తెలియజేయండి. చాలామందికి నవాబ్స్ కిచెన్ తెలుగు గురించి తెలియదు. మీ వల్లే ఇది అవుతుంది, మీ వల్లే ఈ సపోర్ట్ ఇలాగే ఉంటే మేము ఇంకా కాస్త ఇంప్రూవ్ చేయగలం. ప్లీజ్ మీ మిత్రులకి, బంధువులకి ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ అవుతాయి, చాలామందికి సహాయం చేయాల్సి ఉంది. మీ సపోర్ట్ కూడా కావాలి. నమస్తే.